నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జగన్ గారు. సార్, వైసీపీ పార్టీని పటిష్టం చేసే పనిలో వైఎస్ జగన్ గారు నిమగ్నం అయ్యారు. ఇందులో భాగంగానే కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఎవరెవరైతే లాస్ట్ టైము ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి ఫైనాన్షియల్గా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆ సాయం చేసే పనిలో ఉన్నారని ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి లక్షల్లో ఉంటారు కదా, ఆ లక్షల్లో ఉన్న వారికి అసలు ఏ విధంగా అంటే వాళ్ళ లెక్కలు ఏ విధంగా తీసుకుంటారు, ఎలా జరుగుతుంది న్యాయం? అంటే ఒకటి, న్యాయం చెయ్యాలి అనే పదం వచ్చిందంటే ఏమిటి అర్థం? మీరు అన్యాయం చేశారనే కదా గతంలో. అన్యాయం చేసిన వాళ్ళకే కదా మనం న్యాయం చేస్తాము, లేదా అన్యాయానికి గురైన వాళ్ళకే కదా న్యాయం చేస్తాము. కాబట్టి మీరు పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు మీరు చేసిన పొరపాటు ఏమిటంటే, మీకోసం ఆడుకోరుగా మీకోసం డబ్బులు పోగొట్టుకొని ఆస్తులు వదులుకొని, అంటే కొన్ని ఊర్లలో ప్రెస్టేజ్కి పోయి బోలెడ్ డబ్బులు ఖర్చు పెట్టేశారు. అంటే వాళ్ళు ఏదో మీరు మీ ప్రభుత్వం వస్తే ఏదో చిన్న చితక పనులు వస్తాయని ఏదో కాంట్రాక్ట్లు చేసుకుంటామని, అట్లా కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళకి ఎవరికి బిల్లులు రాలేదు. సరే, ఇదంతా ఎందుకు జరిగింది? ఫస్ట్ పాయింట్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు జరిగింది అంటే, ఈయన ఏమనుకున్నాడంటే, కార్యకర్తలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసేస్తే వాళ్ళు కరప్షన్కి దారి తీస్తుంది, పార్టీ కరప్ట్ అయిపోతుంది అని ఆలోచించి ఉండొచ్చు జగన్ గారు. కానీ ఇప్పుడు ఏమైనా కరప్షన్ ముద్ర లేకుండా ఏమైనా దిగిపోయారా? మీరు ఏమన్నా మీ మీద కరప్షన్ ఆరోపణలు ఏం చేశారు, వాటిని జనం నమ్మారనే కదా మీకు 11 సీట్లు వచ్చాయి. మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ నాయకులు అవిదో చేశారు, మైన్స్, శాండ్, మద్యము అని ఒకటే చెప్తున్నారు కదా. మరి కార్యకర్తలు మాత్రమే కరప్షన్కు దారితీస్తే పార్టీలు కూలిపోతాయా? కూలిపోవు. కార్యకర్తలకు జరిగిన అన్యాయం ఏమిటంటే, అక్కడ సిస్టము ఈయన మంచి సిస్టమే పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఈ సచివాలయము, వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ వచ్చేసిన తర్వాత కార్యకర్తలకు పెద్ద పని లేకుండా పోయింది. అంటే కార్యకర్తలు కానీ చోటా నాయకులకు కానీ గతంలో ఏం జరిగేదంటే, ఏదైనా గ్రామాల్లో సమస్య వస్తే అరే బాబు మాకు ఈ పని ఉంది చేసి పెట్టు అని ప్రజలు వాళ్ళని అప్రోచ్ అయ్యేవాళ్ళు. ప్రజలు అప్రోచ్ అయ్యే సిస్టమ్, ఈ లింక్ని ఈయన తెగ్గొట్టాడు. సరే, తెగ్గొట్టారు. తెగ్గొట్టిన తర్వాత వాళ్ళు ఏవో అవి ఇవి పనులు అవి చేసుకున్నారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు కరెక్ట్గా ఇచ్చారంటే అవి ఇవ్వలేదు. అక్కడ నష్టం జరిగింది. ఈ నష్టంతో పాటు ఇంకా జరిగిన నష్టాలు ఏమిటంటే, వాళ్ళని ఏమి గౌరవం లేదు, వాళ్ళని ఎవరు పట్టించుకున్న వాళ్ళు. అసలు ఒక మోస్తరు నాయకుడినే పట్టించుకోకపోతే ఇంకా కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటాడు? కార్యకర్తలు తమ ఓన్ చేసుకొని వైసీపీని తాము జగన్ ముఖ్యమంత్రి అయితే తామే ముఖ్యమంత్రి అయినట్టుగా ఫీల్ అవుతున్న అనేక లక్షల మంది కార్యకర్తలని, మేము గవర్నమెంట్లో ఉన్నాము, మేము చేయాల్సిన పనులు మేము చేస్తాము, మేము బటన్ నొక్కుతూ ఉంటాము, డబ్బులు వాళ్ళు తీసుకుంటుంటారు, డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారు, మీరు ఉంటే ఎంత పోతే ఎంత అనే లెవెల్లో జరిగింది వ్యవహారం. ఈ వ్యవహారం జరగడం వల్ల ఏమైంది, దాని ఫలితం కూడా మీరే చూశారు. కాబట్టి ఇప్పుడు న్యాయం చేయడం అంటే ఏ రకంగా న్యాయం చేస్తారు మీరు? ఇప్పుడు లక్షల మందికి డబ్బులు ఏదో ఆర్థిక సాయం చేయగలరా? చేయలేరు. మీరు చేయగలిగింది ఏమిటి? కాంట్రాక్టర్లకి ఏవైనా పెండింగ్ బిల్లుల్ని కోర్టుల ద్వారా లీగల్ ఎయిడ్ చేసి వాళ్ళకి ఆ బిల్లుల్ని సాధించి పెట్టే వరకు చేయగలరు ఎవరైనా. అంటే వాళ్ళు ఏదైనా కోర్టుకు పోయి లాయర్ ఫీజులో ఏదైనా కట్టడం, అంతే తప్ప కార్యకర్తలు నష్టపోయిన కార్యకర్తలకి ఆయన ఏముంది, మహా అయితే ఒక మీటింగ్ పెట్టి నేనున్నాను, ఏం కాదు, ఒకవేళ ఎక్కడైనా దాడి జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించి మీకేం కాదు నేనున్నాను అని అనగలరే కానీ, ఏదైనా కంతో ఇంతో ఆర్థిక సాయం చేయగలరే కానీ ఎవరికి, బాధిత కుటుంబానికి. అంతే తప్ప మొత్తం కార్యకర్తలకంతా ఆయన ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, చేసే అవకాశం కూడా లేదు. ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అది ఎలా చేస్తారు? ఇప్పటికైనా మేలుకొని నిర్మాణం ఉంది, ఒక పార్టీ నిర్మాణం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు జరిగిన రకరకాల స్థానిక ఎన్నికల్లో సర్పంచులు కానీ, మండలాధ్యక్షులు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ అందరూ మెజారిటీ మీ పార్టీ వాళ్ళే కదా. ఇంతమంది మీ పార్టీ నాయకులు అన్ని రకాలుగా అన్ని పొజిషన్స్లో ఉండి కూడా ఎందుకు మొన్న పార్టీ కోసం పనిచేయలేకపోయారు వాళ్ళు? ఎందుకు ఆ నిర్లిప్తత వాళ్ళకి? ఎందుకు ఆ నిర్లిప్తత అంటే, వాళ్ళకి ఒకటి రెస్పెక్ట్, గౌరవము సరిగ్గా అందకపోవడం ఒకటి. 2, వాళ్ళు బోలెడు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఎవరైనా ఏదో రూపంలో డబ్బు ఆశిస్తారు.
డబ్బు ఆశిస్తారంటే వాళ్ళకేం కరప్షన్ లంచాలు ఇచ్చేయమని కాదు నేను చెప్పేది. ఏదో ఒక పనిని క్రియేట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటారు. వాళ్ళకి ఏమీ పనులు లేవు. సర్పంచులకు అసలు రోడ్లు ఊడ్చేకి కూడా డబ్బులు లేవు. ఇంకా వాళ్ళు సర్పంచులు 30 లక్షలు 40 లక్షలు ఏదో రూపంలో ఖర్చు పెట్టి గెలిచిన సర్పంచులకి ఒక రకమైన నిర్లిప్తత కాకుండా ఇంకా ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ గవర్నమెంట్ వస్తే కూడా ఇంతే కదా, మా దగ్గర రూపాయి ఉండదు, మళ్ళీ వాలంటీర్లు సచివాలయంలో వాళ్ళు చేసుకుంటుంటారు, మళ్ళీ ఈయన పథకాలు నొక్కుతూ ఉంటాడు. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఈ గవర్నమెంట్ వస్తే మాకు ఏమిటి ప్రయోజనం అనే ఒక మూడ్, అంటే మనం ఫైట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి అనే ఈ మూడు 2019లో ఉండింది. ఏమైనా సరే ఈసారి జగన్ ముఖ్యమంత్రిగా చూడాలి అని. జగన్ ముఖ్యమంత్రి అయినా ఒకటే, కాకపోయినా ఒకటే, మన కూడింది ఏముంది అనే మూడు ఇప్పుడు ఉండింది. దాని ఫలితం 11 సీట్లు. అసలు చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్ నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు తిడుతూ ఉంటారు కదా, ఆయన అట్ట చేస్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఇవి చెప్తాడు, జనానికి మాయ చేస్తాడు, మంత్రం చేస్తాడు అంటూ ఉంటారు కదా. కానీ ఆయన పార్టీని ఎలా కాపాడుకున్నాడు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 83లో అయ్యారు, 89లో అయ్యారు, 94లో 3సారి అయ్యారు. 3సారి అయిన తర్వాత అంటే ఇన్నేళ్ళు అయినా పార్టీలో సెకండ్ గ్రేడ్ లీడరే కదా చంద్రబాబు నాయుడు గారు. పార్టీని ఎప్పుడైతే కారణాలు ఏవైనా కావచ్చు, ఇప్పుడు ఆ చర్చ మనకు అనవసరం. పార్టీ ఎప్పుడైతే ఈయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడో ఆ టైంకి ఈయన దగ్గర ఏమిటి 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ ప్రో గ్రూపు, ఒకటి చంద్రబాబు నాయుడు గారి గ్రూపు. ఎన్టీఆర్ గారి గ్రూపుతో ఈయన విభేదించి కొట్లాడి తన గ్రూపును కాపాడుకుంటూ, అదే ఆయన ఏదో మాయలు చేస్తాడు, మంత్రాలు చేస్తాడు, నేను చాలా ఫెయిర్ అనొచ్చు జగన్. ఫెయిర్ అన్ఫెయిర్ లేవు రాజకీయాల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన పార్టీని కాపాడుకోవడమే కాకుండా 2 సార్లు, ఏది ఇప్పుడు 94లో ఆయనది కాదనుకోండి అధికారం, 99లో గెలిచినప్పుడు ఆయనే కదా, 2014లో మళ్ళీ ఆయనే గెలిచారు కదా, 2019లో మళ్ళీ ఆయనే గెలిచారు. అంటే 3 సార్లు ఇన్నేళ్లలో ఆయన పార్టీని ఎన్నోసార్లు ఘోరమైన పరాభవాలు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది కదా. అయినా కూడా 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇంకా ఆ పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. అయినా సరే ఆయన పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. మీరేం చేశారు? మీ సొంత పార్టీ కదా, మీ సొంత పార్టీ, మీరు స్థాపించిన పార్టీ, మీరే ఇంకొకరి నుంచి లాక్కోలేదు. మీరు స్థాపించిన పార్టీలో మీరు కార్యకర్తలను కాపాడుకోకపోతే ఎట్లా? మీ మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు అయ్యిండొచ్చు గతంలో, కానీ మీ మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళని మీరు కాపాడుకోకపోతే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా తత్వం బోధపడింది. సరే, ఒక ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా ఆ మాత్రం నైతిక స్థైర్యము, మానసిక స్థైర్యము, పోరాడే తత్వం జగన్కి ఎప్పుడూ ఉంది. ఆయన ఏం కొత్త కాదు పోరాడడం అనేది. కానీ అధికారం వచ్చిన తరువాత, పోయిన తరువాత అనే ఒక 2 ఫేజులు ఉన్నాయి. గతంలో ఆయనకి అధికారం లేదు. ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికలకు పోయే నాటికి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఒకసారి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉంటాడు అనేది జనానికి అర్థమైంది, పార్టీకి అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ లోపాలు ఉన్నాయి అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఆయన ఆ లోపాల నుంచి బయటపడడం పెద్ద విషయమేం కాదు. అదేమి చక్కదిద్దుకోలేనంత తప్పేమీ కాదు. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీరు పార్టీ అధ్యక్షుడే కావచ్చు, మీ కింద పనిచేసే ఒక పెద్ద కోటరైనా ఉండొచ్చు. వాళ్ళే ప్రపంచం కాదు, వాళ్ళే రాష్ట్రం కాదు, వాళ్ళే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కడు, ఒక కార్యకర్త కూడా తన ఓటు వేసి తన చుట్టుపక్కల ఇళ్లలో ఉండే వాళ్ళని ప్రభావితం చేసి ఒక 10 ఓట్లు వేయిస్తేనే మీరు గెలుస్తారు. మీరే ఊరికే గాల్లో చేయి ఊపితే గెలవరు. అది ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ గారి కాలంలోనే పోయింది. అది గాల్లో చేతులు ఊపితే గెలిచే కాలం. ఇప్పుడు ఎవరైనా కష్టపడాల్సిందే పార్టీ కోసం. అదే చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు కదా, తోకలు జాడిస్తే కట్ చేస్తా అని. ఈయన అసలు ఆ తోకలు రావడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. వాళ్ళకి రావాల్సిన కాళ్ళ మీద నడిచే అవకాశం కూడా ఇవ్వకపోయారు. చంద్రబాబు గారు ఈయన అనుకుంటాడు జగన్ గారు నేను ఫైటర్నని. చంద్రబాబు గారు కూడా ఫైటరే, కానీ ఆయన అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో ఉంటారు. ఒక అధికారం తెచ్చుకోవడానికి ఆయన అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు పోతారు. ఈయన ఏమిటంటే నేను చాలా ఫెయిరు, నాకు విశ్వసనీయత ఉంది, నన్ను నమ్ముతారు జనం అనే ఒక భ్రాంతిలో ఉంటాడు ఈయన. ఈ భ్రాంతిలో ఉండడం వల్ల మీరు పోయినసారి కనీసం వాగ్దానాలు కూడా చేయలేక ఓడిపోయారు. అంటే నేను చెబితే ఇస్తాను అంటారు. ఏం చెప్తే ఇచ్చారు? మీరు మద్యపానం నిషేధించారా? ఈ పెన్షన్ స్కీమ్ అమలు చేశారా? మెగా డిఎస్సి వేశారా? మీరు చెప్పి చేయలేని చాలా ఉన్నాయి కదా. కాబట్టి నేనేదో నాకు విశ్వసనీయత అనే పదంతో రాజకీయాలు నడవు, వ్యూహాలతో నడుస్తాయి, ఫైటింగ్తో నడుస్తాయి రాజకీయాలు. కాబట్టి ముందు ఆ విశ్వసనీయత అనే దాని నుంచి ఈయన బయటికి రావాలా. ఓకే.
సార్ పోనీలండి, ఇప్పటికైనా కార్యకర్తలు దూరం అయ్యారు, వాళ్ళని సరిగా చూసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని అన్నారు కాబట్టి పోనీ వాళ్ళ మీద ఈ మాత్రం దృష్టైనా పెట్టారు. అది ఎంతవరకు న్యాయం జరుగుతుందో, సాయం జరుగుతుందో తర్వాత విషయము. అంటే కార్యకర్తల్ని మీరు ఏమిటంటే రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఉండాలి. జగన్ గారు చేయాల్సింది ఏమిటంటే 5 ఏళ్ళు ఆయన కార్యకర్తలకి కాదు, జనానికి కాదు, నాయకులకు కాదు, అందరికీ దూరం అయిపోయారు. ఆయన ఏమిటంటే ఒక పరదాల ముఖ్యమంత్రిగా, మీడియాకు కనబడని ముఖ్యమంత్రిగా, ఇంటికే పరిమితమైన, ఆఫీస్కే పరిమితమైన ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. దీని నుంచి బయటకు వస్తే, ఈ షెల్ నుంచి బయటకు వస్తే కార్యకర్తలను రెగ్యులర్గా టచ్లో ఉంటూ పలకరిస్తూ తప్పదు. మీరేమి అమౌదలా కాదు కదా. ఒక ప్రజాస్వామ్యంలో ఇంతమంది, ఇన్ని నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాల ప్రజలు 175 మంది ఎమ్మెల్యేలని గెలిపిస్తే దాంట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు మీ పార్టీ వైపు ఉంటే మీరు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈ సిస్టమ్ని ముందు అర్థం చేసుకోవాలా. నేనేదో వేరే అనుకుంటే ఇంక దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎవరు కాపాడలేరు. రైట్ సార్. నేను ఇప్పటికైనా ఒక చలనం వచ్చింది అంటున్నా అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.